మన జీవితంలో ఎంతో బలంగా ఉండవచ్చు. ఎందరో బంధువులు ఉంటారు. కానీ మన యొక్క జీవితంలో మనకు తోడుగా ఉండి మన యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటటువంటి వాళ్ళే నిజమైన బంధువులు. అదేవిధంగా మన కష్టాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన ఆత్మబంధువు. మన ఎన్నో బాధల్లో ఉండి ఎన్నో ఇబ్బందులకు గురైనప్పుడు మనతో పాటు ఉండి నేను నీకున్నాను, భయపడవలసినటువంటి అవసరం లేదని మనకు ధైర్యం చెప్పేటటువంటి వాడే నిజమైన బంధువు. అంటే మనం చెప్పుకోవడానికి ఎంతోమంది బంధువులు ఉంటారు, మనం చెప్పుకోవడానికి ఎంతోమంది ఆత్మీయులు ఉంటారు. కానీ నిజంగా మనకు కష్టం ఆపద వచ్చినప్పుడు మనకు ధైర్యంగా నిలబడి ధైర్యం చెప్పేటటువంటి వాడి నిజమైన బంధువు అని చెప్పుకోవచ్చు. మన కష్ట సమయంలో ఎవరైతే మన దగ్గర ఉంటారో, ఎవరైతే మనకు మంచి చెబుతారో అలాంటి వాళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు. అటువంటి ఆత్మీయులను ఏనాటికి కూడా దూరం చేసుకోవద్దు. అదేవిధంగా రక్త సంబంధికులు ఉంటారు. రక్త సంబంధికులు అంటే పెద్దమ్మలు, చిన్నమ్మలు, మేనమామలు, అంటే ఇట్లా ఈ విధంగా రక్త సంబంధికులను ఏనాడు కూడా దూరం చేసుకోవద్దు. అదేవిధంగా మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓదారుస్తారు. అదేవిధంగా మన యొక్క బాధలను తొలగిస్తారు. అలాంటి వాళ్ళని మనం ఏనాడు సూటుపోటి మాటలతో దూరం చేసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మన దగ్గర బలం ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడుతుంటారు. కానీ అదేవిధంగా కష్టం వచ్చినప్పుడు మనకు అందరు గుర్తుకొస్తారు. అంటే మనం మంచిగా ఉంటే 10 మంది మనం పిలవకపోయినా, అరే మా వాళ్ళకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎలాగైనా వెళ్ళాలి అనేటటువంటి మనసు వాళ్ళకు ఉంటుంది. అటువంటి బంధుత్వాలు మనకు అంత మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని తిట్టి దూరం పెట్టి దూరం చేసుకొని మన యొక్క జీవితంలో ఏం సాధిస్తాం? మన జీవితంలో సాధించేటటువంటిది ఒక మంచి మనసుతో, వేరే వాళ్ళకు ఏదో మనం లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ వేరే వాళ్ళ దగ్గర ఒక మంచి మాట చాలు. మంచి వినయంతో, మంచి మనసుతో 10 మందిని పలకరించి 10 మందిని ఆత్మీయంగా చూసినట్లయితే వాళ్ళు మనకు ఎప్పుడు మన యొక్క కష్టాల్లో బాధల్లో మనకు అనుకూలంగా ఉంటారు. ఆ యొక్క కష్టాలను బాధలను తొలగించేటటువంటి వాళ్ళే మన ఆత్మబంధువు. అందుకోసం 10 మందితో సఖ్యతగా ఉండడం నేర్చుకోవాలి. 10 మందితో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. 10 మంది హృదయాలను గెలుచుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది 10 మందికి మార్గదర్శకంగా ఉండడం జరుగుతుంది. ఈరోజు మనం బతికున్నప్పుడు 10 మంది వెంట వస్తారు. అదేవిధంగా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వస్తారు. కానీ డబ్బు పోయినా 10 మంది మన కోసం వస్తున్నారంటే అది మన మంచితనం. 10 మందికి చూపిన ఆత్మీయత. 10 మంది దగ్గర మనం మంచిగా ఉంటే
మనకి ఏమైనా ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా వాళ్ళు మనల్ని ఆదుకోవడానికి వస్తారు. ఆ యొక్క 10 మందిని మనం సంపాదించుకోవాలి, నలుగురిని సంపాదించుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది ధన్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా మనం పుట్టినప్పుడు మన యొక్క జీవితం నుంచి, మన అమ్మా నాన్న కడుపుల నుంచి, అదేవిధంగా ఈ సృష్టికి మనం ఏం తీసుకురా, తల్లి గర్భము నుండి మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాం. అదేవిధంగా వెళ్ళేనాడు కూడా మనం ఏమి తీసుకొని వెళ్ళలేము. మనం సంపాదించుకునేది అంతా మధ్యలోనిదే. అంటే భూమి మీద పడ్డ తర్వాత మనం ధనాన్ని సంపాదిస్తామా, పేదవారిగా ఉంటామా, అదేవిధంగా మనం మంచివారిగా ఈ లోకంలో మిగిలిపోతామా, మంచిని సంపాదించుకుంటామా, 10 మంది హృదయాలను గెలుచుకుంటామా, లేకపోతే 10 మందితో చెడ్డగా ఉంటామా, 10 మందితో మాటలు అనిపించుకుంటామా అనేటటువంటిది మనం పుట్టిన తర్వాత మధ్యలో జరిగేటటువంటివి ఇవల్ల కూడా. అంతేగాని తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు ఇవేవి కూడా మనం వెంటరా. అన్నీ చేసుకునేది మనమే. 10 మందిని ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తే ఒక 100 మంది మనల్ని ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తారు. అదేవిధంగా ఒక 10 మందిని నీవు మంచిగా దానం చేస్తే 10 మంది నీకు ఏదో ఒక విధంగా నీకు సహాయం చేస్తారు. అంటే ఈ లోకంలో ఈ లోకానికి మనం ఏమిస్తే లోకం మనకు అదే ఇస్తుంది. 10 మందిని ఆప్యాయంగా పలకరిస్తే వేరే వాళ్ళు మనల్ని ఆప్యాయతగా అభిమానంగా చూస్తారు. అంతే తప్ప ధనం ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది కాదు. అరే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఎవరిని తక్కువగా చూడొద్దు. డబ్బు అనేటటువంటిది ఏనాటికి శాశ్వతం కాదు. మనం చనిపోయినప్పుడు మన దగ్గర డబ్బు లేకున్నా మన కీర్తి అపకీర్తి అనేటటువంటివి మాత్రమే మన వెంట వస్తాయి. డబ్బు మాత్రం మన వెంట రాదు అని తెలిసినా కూడా మనం ఇప్పటికి కూడా డబ్బు 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 అనేటటువంటి భ్రమలోనే ఉండడం జరుగుతుంది. కానీ డబ్బు సంపాదించుకోవాలి వద్దనరు, కానీ అది ఎంత ఉండాలనో అంతే ఉండాలి. మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోవాలి. లేనటువంటి వాళ్ళకు కొంత సహాయం చేయాలి. ఆ సహాయమే నిన్ను చనిపోయినాడు కూడా 10 మంది ఫలానా వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఫలానా వాళ్ళు ఎంత దయాహృదయం కలిగినటువంటి వాళ్ళని నీ యొక్క పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. నువ్వు చేసినటువంటి దానాలు ఏవైతే ఉంటావో చిరస్థాయిగా భూమి మీద నిలిచిపోతాయి. నువ్వు చేసినటువంటి త్యాగం వృధాగా పోదు. నువ్వు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉంటావో అవి జీవితాంతం ఎప్పటికీ నిలిచిపోతాయి. అందుకోసం మన యొక్క జీవిత కాలంలో మనం జీవించినటువంటి కాలంలో మనం చేసేటటువంటి పనులు 10 మందికి మంచిగా ఉండాలి, 10 మంది తలుచుకునేటట్లుగా ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది ధన్యం కావడం జరుగుతుంది. అంటే ఎవరి కోసమో మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం తీసుకొని వెళ్ళేటటువంటిది ధనాన్ని, భూములను, ఆస్తులను కాదు, ఒక పాపపుణ్యాలను మాత్రమే మనం తీసుకొని వెళ్తాం. ఒక మంచి చెడును మాత్రమే తీసుకొని వెళ్తాం.
న్యాయం అన్యాయాలను మాత్రమే తీసుకొని వెళ్తాం. ఈ భూమి మీద మనం జీవించినటువంటి రోజులు, మనం పోయిన రోజులు, మనం ఏం మెసేజ్ ఇచ్చినాం మన వాళ్ళకు, మనం పోతున్నాం, చనిపోతాం అని మన కుటుంబానికి ఏం మెసేజ్ ఇచ్చినాం, ఏం సందేశం ఇచ్చినాం అనేటటువంటిది మన యొక్క జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనల్ని చూసే మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ నేర్చుకుంటారు. చనిపోయినటువంటి వాడు మంచి త్యాగ పురుషుడైతే, మంచి వాళ్ళైతే, మంచి దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళైతే వాళ్ళ యొక్క కుటుంబం కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. అరే మా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మా వాళ్ళు ఈ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు, మరి నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి భావనను కలిగించాలి. అదే మన జీవితానికి మార్గదర్శకం.